గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సాయి శ్రామ్ మలయాళ. మీరు చూస్తున్నారు సాయి శ్రామ్ మలయాళ వ్లాగ్స్ అండ్ ఐఎమ్ లైవ్ ఫ్రమ్ గోకర్ణ. సో గోకర్ణలో ఇవాళ మార్నింగ్ అయితే వచ్చాను. నేను బెంగళూరుకి ఒక 1 వీక్ ముందే వచ్చా ఢిల్లీ నుంచి. మా అక్క వాళ్ళ రూమ్లో ఉండి అక్కడే ఆఫీస్కి వెళ్ళి ఫ్రెండ్స్ అందరినీ కలిసి 2-3 ఆల్మోస్ట్ ఒక 4 to 5 days అక్కడే చిల్లుకొట్టా అనమాట. అండ్ నిన్న నైట్ బెంగళూరులో బస్ ఎక్కి మనమైతే గోకర్ణలో ఆగిపోయాం. అండ్ ఇక్కడికి ఒక స్కూటీ రెంట్ తీసుకొని మంచి స్టేకి వచ్చేసాం. లైక్ దీనికి ఒక పర్ఫెక్ట్ బీచ్ ఉంది, క్రేజీ ఉంది కదా బీచ్. అండ్ మా స్టే ఆల్మోస్ట్ ఈ చెట్లల్లో అక్కడ లోపల ఉంది. అదిరిపోయింది అసలు స్టే అయితే. అండ్ దీని పేరు వచ్చేసి ఇక్కడ కనిపిస్తుందా, శాండీ షోర్స్ బీచ్ స్టే అని చెప్పేసి ఉంది. ఇంకెవరు రాలేదు, నేను మహితే ఉన్నాం. మొత్తం 5 members. ఆశీష్, అవినాష్, చందన్ వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు. నైట్ వస్తారు వాళ్ళు. బట్ ఈరోజైతే మాకు విభూతి ఫాల్స్, యానా కేఎఫ్సి ఎన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. ఎన్ని కవర్ అయితే అన్ని అలా కవర్ చేసేది వద్దామని చెప్పేసి వెళ్తాను. డ్రోన్ షాట్స్ కూడా చూపిస్తా, అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ లెవెల్ ఉంది స్టే. బీచ్ అసలు ఇలా వెళ్ళిపోతే వెంటనే బీచ్, ప్రైవేట్ బీచ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 45 kilometers వచ్చాక వాట్ వీ రియలైజ్డ్ ఇస్, అంటే మాకు ముందే తెలుసు ఏదో కొంచెం చిన్న హోప్ ఉండే అనమాట, క్లోజ్ ఓపెన్ ఉంటుందని చెప్పేసి. 45 kilometers వచ్చాక ఆపోజిట్లో కూడా ఎవరైతే సెల్ఫ్ డ్రైవ్ స్కూటీ తీసుకుని కనిపిస్తారో నెంబర్ ప్లేట్ వాళ్ళు ఆగమని చెప్పా. అడిగా విభూతి ఫాల్స్ ఓపెన్ ఉన్నాయా అంటే 2 క్లోజ్, యానా కేవ్స్ కూడా క్లోజ్ చేశారు రెయిన్ వల్ల అని చెప్పేసి. చూడొచ్చు అసలు క్రేజీ ఉండే రైడ్ మాత్రం. వాళ్ళు ఏమంటారు అంటే మీరు రైడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే వెళ్ళేసి రండి, బట్ 3 kilometers ముందే ఆపేస్తున్నారు. మిర్జాన్ ఫోర్ట్కి వెళ్ళిపోదామా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 2 అవుతుంది. మిర్జాన్ ఫోర్ట్కి వచ్చాం. వర్షం వల్ల మంచిగా గ్రీన్గా చాలా బాగా కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఎంత ఏం లేదు. లోపలికి మెట్లు ఉన్నాయారా? కింద కోడ్ ఉందేమో మేబీ. వెదర్ అయితే మొత్తం ఇట్లా వర్షం పడుతూనే ఉంది పొద్దున్న నుంచి, అసలు ఏం చేయరాకుండా. ఈ వర్షం ఈజ్ ప్లేయింగ్ ఏ స్పాయిల్ స్పోర్ట్ అనమాట. మొత్తం స్పాయిల్ చేసింది డే అంతా. విభూతి ఫాల్స్ క్లోజ్, మిర్జాన్ ఫోర్ట్లో మంచి వీడియోస్ డ్రోన్ షాట్ తీద్దామంటే అక్కడ తీయకుండా, అసలు తీయనివ్వకుండా మొత్తం వర్షం పడుతూనే ఉంది. అండ్ అలా బయటకు వచ్చేసి పెట్రోల్ కొట్టించేసుకొని కొంచెం ఆగాం. మళ్ళీ ఇక్కడికి ఇప్పుడు గోకర్ణ మహాబలేశ్వర్ టెంపుల్ సైడ్ వచ్చాం. ఇప్పుడు కొంచెం స్లో అయింది వర్షం, బట్ అది ఇంకా ఆగట్లేదు. చాలా ప్లేసెస్లో వాటర్ క్లాగ్ అయిపోయి వాటర్ ఇట్లా పోతూనే ఉంది రోడ్ల మించి. మొత్తం తడిచిపోయినాం, ముద్దైపోయాం. లక్కీలీ ఏంటంటే మేము రెయిన్ కోట్స్ ముందు నుంచే క్యారీ చేసాం, సో అందుకే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆగి లంచ్ చేద్దామని ఆయనం తాళీ చెప్పాం. హోప్ఫుల్లీ వర్షం ఇవాళ రేపు ఉండొద్దు అంతే ప్లీజ్. బట్ వెదర్ ఫోర్కాస్ట్ అయితే ఘోరంగా ఉంది. 85% చూపిస్తుంది. ఇదే మహాబలేశ్వర్ టెంపుల్లో అయితే దర్శనం అయిపోయింది. ఇదే మహాబలేశ్వర్ టెంపుల్. ఇక్కడ ఏంటంటే ఆత్మలింగం ఉంటుంది, స్పర్శలింగం కాదు. నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. చాలా అక్కడంతా దర్శనం అయిపోయాక రియలైజ్ అయ్యా. వాళ్ళ మమ్మల్ని వర్షం అయితే ఒక ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటుంది. చూడొచ్చు అక్కడ ఫెర్రీ వెళ్తుంది ఒకటి. ఇప్పుడే జస్ట్ మేము ఇలా వచ్చి ఒక 2 minutes ముందు, ఇంకొక 2 minutes ముందు వచ్చి ఉంటే మాకు ఆ ఫెర్రీ దొరికేదేమో. బట్ చెప్పారు ఇంకొక ట్రిప్ ఉందంట, లాస్ట్ ట్రిప్ ఇటు వచ్చి అటు వెళ్తుందంట. సో అప్పుడు ఇంకా సెట్, అప్పుడైనా వెళ్ళిపోవాలి. లేకపోతే మా వల్ల కాదు, చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుంది. బేసిక్గా మేము స్టే తీసుకుంది కుమ్టాలో, ఇప్పుడు ఉన్నది గోకర్ణ. కుమ్టా ఎగ్జాక్ట్లీ ఈ రివర్ ఉంది కదా, రివర్ సముద్రం అంతా మిక్సీగా అవన్నీ మిక్స్ ఉన్నాయి. ఇటు నుంచి అటు పోతేనేమో కుమ్టా, అటు నుంచి ఇటు వస్తేనేమో గోకర్ణ. ఇది గోకర్ణ, మేము ఉన్నది గోకర్ణలో. రోడ్లు మాత్రం భలే ఉన్నాయి, మొత్తం వర్షం పడుతున్నాయి, నీళ్లు పోతున్నాయి ఇష్టం ఉన్నట్టు. నా జస్ట్ ఇగ్నోర్ మై హియర్, బట్ ఇది పరిస్థితి. బట్ ఓవరాల్ rain is playing a spoil sport in our trip this time. Hopefully దేవుడి దయ వల్ల రేపు అన్న వర్షం పడకుండా ఉంటే మస్తు ఉంటుంది. రూమ్కి వచ్చేసాం, ఫ్రెష్ అప్ అయ్యాం. అండ్ ఇక్కడే మనకు చిన్న కెఫేలో ఉంది అనమాట. ఇదే స్టే ఏం చూపించినా కనిపించదు, బట్ బీచ్ సౌండ్ అయితే నాకు ఇంకా వస్తుంది. రేపు పొద్దున పోయి బీచ్లో దునికేసేయాలి సప్పడక. వర్షం తగ్గకపోయినా ఫుడ్ ఆర్డర్ చేసాం, ఫుడ్ తినేసి ఇంకా పోయి పడుకుంటాం. ఆశీష్ వాళ్ళు, అవినాష్ వీళ్ళు వచ్చేసరికి నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది. బాగుండే ఫెరీ లేకపోతే ఇవాళ మా పని అయ్యేది. 1.5 hours పట్టేది చుట్టూ తిరిగి రావడానికి. మధ్యలో అంతా వాటర్ ఉంటుంది. అటు గోకర్ణ, ఇటు కుమ్టా, ఇట్లా యూ టర్న్ తీసుకొని రావాలి.
లక్కీలీ ఫెర్రీ ఉండడం వల్ల మాకు చాలా టైం సేవ్ అయింది అండ్ తొందరగా వచ్చేసినాం. ఇవి రెయిన్లో ఇంకా ఇప్పుడు రీచ్ అయ్యే వాళ్ళమేమో. గైస్ గుడ్ మార్నింగ్. దేవుడి దేవాలో ఇప్పుడైతే వర్షం కొంచెం తగ్గింది. మన వాళ్ళందరూ వచ్చారు మా పిట్టల దొరలు. అవినాష్ హాయ్ రా, తిరుగురా. హాయ్ రా ఆశీష్, చందన్ గ్రేట్. గోన్ నేను చేసా. అరే 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 క్రేజీ అమ్మా. లక్కీది అప్పటి నుంచి అయితే రెయిన్ లేదు. ఇలా నడుస్తున్నాం. అక్కడెక్కడ ఆ ఎడ్జ్ నుంచి వచ్చినాం. అండ్ అక్కడ కొండ ఉందిగా, ఆ కొండ దగ్గర ఉంటుంది మా స్టే. అక్కడ నుంచి నడుచుకుంటూ అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుంటూ వచ్చాం. రవాణా శాఖ మొత్తం ఆగిపోయింది. కార్ వేసుకొని వస్తాం. ఈడొకడు ఈడరాది ఈడే అది. స్టేలో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం. ఇప్పుడు మళ్ళీ మహాబలేశ్వర టెంపుల్. నేను వెళ్ళాం కదా నైట్, అదే టెంపుల్కి వెళ్తున్నాం. నేను ఇంకొకరు ఎవరైనా బైక్ మీద, మిగతా వాళ్ళందరూ ఆటోలో. నువ్వే వస్తావా బైక్ మీద? వాళ్ళు అడుగు ఎవరైనా వస్తారేమో బైక్ మీద. మరి ఇక్కడ కొంచెం వచ్చే దగ్గరలో ఇట్లా ఉంటుంది అనమాట. ఆటో మాట్లాడేసాం, ఆటో వచ్చేసింది అన్నారు. భలే ఉన్నారు కదా మా వాళ్ళు, షార్ట్లు వేసుకొని బీచ్ పోదామని ప్రిపేర్ అయ్యారు మొత్తం. చందన్ పడకరా, ఇజ్జత్ పోద్ది. మళ్ళీ ఈరోజు కూడా మహాబలేశ్వర టెంపుల్లో దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని బీచ్కి వెళ్తున్నాం. కుడ్లీ బీచ్కి అయితే రీచ్ అయినాం. కుడ్లీ బీచ్కి రావాలంటే యాక్సెస్ చేయాలంటే మనం ఈ మెట్లను అయితే క్రాస్ చేయాలంటుంది. కొన్ని స్టెప్స్ ఉంటాయి కిందికి దిగడానికి. అక్కడ కింద ఉన్నది బీచ్ అంతా. ఇదంతా దిక్కుంటూ రావాలి. Once again we are back into our attires, raincoats. చిన్న డ్రిజిల్ స్టార్ట్ అయిపోయింది. కుడ్లీ బీచ్ నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయినాం. నెక్స్ట్ వీ విల్ బీ గోయింగ్ టు ఓమ్ బీచ్. మహిత్ని బైక్తో పంపించేసాం. అండ్ మేము నలుగురము ఈ చిన్న ట్రైల్ ఒకటి ఉంది. ఇందాక ఒకరిని అడిగితే గోకర్ణ మెయిన్ ట్రెక్ క్లోజ్ ఉందని అన్నారు. కానీ కుడ్లీ నుంచి ఓమ్ బీచ్కి వెళ్ళేది ఒక చిన్న ట్రెక్ ఉంది. చిన్న ట్రాక్ మీరు మ్యాప్లో చూసినా కనిపిస్తుంది. వాక్ పెట్టుకోండి. కుడ్లీ బీచ్కి వచ్చినాక వాక్లో ఓమ్ బీచ్ పెడితే చూపిస్తుంది. దీనికి జస్ట్ 1.4 కిలోమీటర్స్, 20 minutes ట్రెక్. ఇట్లుంది, భలే ఉంది. అట్లీస్ట్ ఆ ఒక్క ట్రెక్ చిన్నదాన్ని చేస్తున్నాం ఏదోటి. ఓమ్ బీచ్లో నమస్తే కెఫే అని ఉంది. ఇక్కడే వీఆర్ డూయింగ్ లంచ్. బాగుంది వ్యూ. అండ్ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో వర్షం పడేలోపు ఇక్కడ లంచ్ చేసేస్తే హోప్ఫుల్లీ మనం తినేలోపు అక్కడ ఆగిపోతే సెట్, ఇంకా బయటికి వెళ్ళిపోవచ్చు. చూడొచ్చు ఓమ్ షేప్లో ఉంది ఇది. అయితే అయిపోయింది అనమాట. ఇక్కడే నమస్తే కెఫే అని ఉంది ఓమ్ బీచ్లో. అక్కడ తినేసి అలా బయటకు వచ్చాం. సూర్యదేవుడు కనికరించి కొంచెం మా కోసం బయటకు వచ్చాడనమాట. అసలు ఓమ్ బీచ్ చాలా నీట్గా ఉంది. అది చాలా బాగుంది కదరా కంపేర్ టు కుడ్లీ బీచ్. కుడ్లీ బీచ్ అయితే అసలు మొత్తం చెత్త చెత్త, అసలు బీచే లేదు. ఓమ్ బీచ్లో అయిపోయింది. ఇంకా మేము
స్టే సైడ్కి వెళ్ళిపోతున్నాం. ఓమ్ బీచ్ అయితే బాగుండే. యాక్చువల్లీ ఓమ్ బీచ్ నుంచి మనకు ట్రెక్కింగ్ ఉంటుంది, గోకర్ణది మెయిన్ ట్రెక్. హాఫ్ మూన్ బీచ్ ప్యారడైజ్ బీచ్కి నార్మల్గా అయితే దానికి రోడ్డు ఉండదు, వెళ్ళలేము ఆ రెండు బీచెస్కి, ఓన్లీ ఆ ట్రెక్ త్రూ వెళ్ళాలి. బట్ అది ఇప్పుడు క్లోజ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్టేకి వెళ్ళిపోదాం సేమ్ ఫెర్రీ రూట్లో. ఆటో మాట్లాడాలి వీళ్ళ కోసం, ఎంతనో తెలియదు. ఇక మరి వర్షం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. ఇలా కొంచెం బెటర్, నిన్నటితో పోలిస్తే చాలా బెటర్, కొంచెం కాదు. సేమ్ ఫెర్రీ రూట్లో అయితే మనం రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. రిటర్న్ వచ్చేసి ఆన్ ద వేలో అంటే సేమ్ నేను మా అయితే బైక్ మీద వస్తుండే, మంచి వ్యూ కనిపిస్తే చిన్న డ్రోన్ షాట్ కూడా తీసా. అండ్ ఇప్పుడు మన స్టే ఉంది కదా ఇక్కడ శాండీ షోర్స్ బీచ్ స్టే, ఇక్కడ నుంచి అయితే బీచ్కి వెళ్తున్నా. ఇన్స్టా 360 కూడా పట్టుకొచ్చా, చూద్దాం ఏమన్నా ఇన్స్టా 360లో షార్ట్స్ తీయొచ్చా అనేది. అలా వెళ్తున్నాం, బీచ్లో దుంకుతాం ఇప్పుడు. ఇక తడుస్తాం మొత్తం, ఇక ఇంత డిసైడ్ అయిపోయినాం టచ్ చేయాలని. ఎంత బాగుంది తెలుసా ఇక్కడ. యాక్చువల్లీ కొంచెం ఏంటంటే ఇది చెత్త ఇది ఏంటంటే ఇది కైండ్ ఆఫ్ ప్రైవేట్ బీచెస్, దీనికి డైరెక్ట్ ఉంటాయి కదా. సో దీని మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా పట్టించుకోరు.